ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ప్రివిలెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు శనివారం నాడు దశ దిశ మారాలి అంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం ఫాల్గుణ మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన బహుళ షష్ఠి పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వారం శనివారం లేదా శనివారం. ఈ రోజు చేపట్టేటువంటి నువ్వుల దానం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధల్ని పోగొడుతుంది. అర్ధాష్టమ శని, అష్టమ శని, అలాగే ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. శని యొక్క ప్రస్తుత స్థితి తులాక్షేత్ర స్థితి, ఉచ్చస్థితి. అయితే శత్రువు అయినటువంటి కుజుడితోటి కలిసి ఉండటం వల్ల ఇది ప్రతికూల పరిస్థితుల్ని కలిగిస్తుంది, ఆకస్మిక అపజయాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ దోష నివృత్తికై కందుల దానం, మినుముల దానం, ఉలవల దానం, అలాగే నువ్వుల దానం బాగా ఉపకరిస్తాయి. ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం, అలాగే దుర్గా సప్తశతి వంటివి బాగా దోష నివృత్తికి సహకరిస్తాయి. ఇక ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే శని శుక్రుల యొక్క పరివర్తన, ఇది ఆధిపత్యత శుభులైనప్పుడు అనుకూల లగ్నాల్లో అధిక రాజయోగాన్ని కలిగించడంలో చాలా సమర్థత కలిగినటువంటి యోగం. ఇక 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాముల విషయంలో జాగ్రత్తలు పాటించాలి, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. గతంలో చేసినటువంటి ఒప్పందాల విషయంలో చిరు సమస్యలు తలెత్తేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారీత్యా చేపట్టినప్పటికీ విఘ్నాలతో ముగుస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రశాంతత కరువు అవుతుంది. ఆర్థిక విషయాలు బాధిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కొనసాగించగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. పిత్రార్జిత విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. నూతన బాధ్యతలు ఉద్యోగరీత్యా చేపట్టగలుగుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ అనుకూలతని రెట్టింపు చేస్తుంది. కార్యాల్లో కార్యసిద్ధిని వేగవంతంగా కలిగిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు, ఆర్థిక లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార కార్యకలాపాలని సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన బాధ్యతలు ఉద్యోగరీత్యా చేపట్టగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలత సాధ్యపడుతుంది. విద్యా సంబంధిత కార్యక్రమాలు అనుకూలిస్తాయి. నూతన వ్యవహారాల్లో తలదూర్చి ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆరాధించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలతని పెంపొందింప చేసుకోగలుగుతారు. చిరాకు పరిస్థితులు దూరమవుతాయి. విదేశీ ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ పెరుగుతుంది. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. స్థిరాస్తి విషయాల్లో విక్రయాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన బాధ్యతలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆనందకర వార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తద్వారా విజయాలు చేకూరుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే లావాదేవీలు ఆర్థికంగా కలిసి వస్తాయి, నూతన బాధ్యతలు పెరుగుతాయి, వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. వివేకంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేకూరుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సంకోచాలు వీడిపోతాయి, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు, శత్రు భీతి పోతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వివేకవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యాల్లో ఆనందం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. రాజకీయ ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విలువైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. బాధ్యతలు బాగా పెరుగుతాయి, శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వ్యాపార ప్రయోజనాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని తొలగించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి విషయాలు అనుకూలిస్తే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు. గృహ విషయాల్లో ఆనందకర వార్తలు కొనసాగుతాయి. వ్యాపార ప్రయోజనాన్ని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8, నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా, జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు మటుమాయమవుతాయి. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. మానసిక ఉల్లాసం ఏర్పడుతుంది. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసినప్పటికీ నిలదొక్కునేటువంటి వాతావరణం కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విదేశీ వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలు, జాప్యాలు మటుమాయమవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, సంభాషణలు, ప్రక్రియలు, లావాదేవీలు ఈ రోజు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఉద్యోగ ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. మంచి వార్తలు వింటారు. విలువైనటువంటి వస్తువుల కొనుగోళ్లు చేయగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పట్టు బిగించగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8, నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం, శ్రీ విష్ణు సహస్రనామాన్ని పఠించడం లేదా వినటం వంటి ఉత్తమ చర్యలు గ్రహ అనుకూలతని రెట్టింపు చేస్తుంది. శుభ సంఘటనని కలిగిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యయం ఎక్కువగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది.
నూతన విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. గతంలో చేసినటువంటి కార్యక్రమ నిర్వహణలో కూడా ఏర్పడినటువంటి సంఘటనలు మనస్తాపాన్ని కలిగిస్తాయి. నూతన వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి, బాధ్యతలు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడవుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామి దర్శించి స్వామిని తమలపాకులతో భక్తితో శ్రద్ధతో పూజించడం ద్వారా విజయాలు దగ్గరవుతాయి. సంకోచాలు వీడిపోతాయి. అనిశ్చితి తొలగుతుంది. పరాజయాల్ని దూరం చేసుకోగలుగుతారు. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో స్వతంత్ర నిర్ణయాలు చేపట్టగలుగుతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని సడలించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి, బలాన్ని చేకూరుస్తాయి. ప్రతి వ్యక్తి అభివృద్ధిని జీవితంలో కోరుకుంటాడు. దిశ మారాలంటే శనివారం నాడు ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో పరిశీలిద్దాం. ప్రతి వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితికి చేరుకోవాలనుకుంటాడు. అయితే వ్యక్తులు చేసేటువంటి చర్యలు బట్టి వారి ఫలితాలు ఉంటాయి. శనివారం నాడు చేసేటువంటి శివారాధన విశేష ఫలితాలను ఇస్తుంది. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఆరాధన కూడా చాలా మంచి ఫలితాలను కలిగిస్తుంది. ముఖ్యంగా శనివారం అంతా శనేశ్వరాయ నమః అనేటువంటి మంత్రం వీలైనన్ని సార్లు మౌనంగా జపించాలి. శనిదేవుణ్ణి ఆముదం లేదా నువ్వుల నూనెతో అభిషేకించాలి. జిల్లేడు పువ్వులతో పూజించాలి. శనివారం నాడు శునకాలకు ఆహారాన్ని తినిపించడం కూడా మంచిది. అలాగే పక్షులకు గింజధాన్యాల్ని వేయటం కూడా మంచిది. గోవులకు ఆకుపచ్చని తాజా కూరల్ని సమర్పించాలి. శనివారం నాడు సింధూర ధారణ ఉత్తమ ఫలితాల్ని కలిగిస్తుంది. వాస్తు సంబంధిత వ్యవహారాలకు శనివారం అనుకూలమైనది. లోహ సంబంధిత వస్తువుల కొనుగోలుకు, కొత్తగా పనివారిని నియమించుకోవటానికి శనివారం అనుకూలమైనది. జీవితంలో ఒకసారైనా శనివారం నాడు తమ బరువుతో సమతూకం గల బొగ్గుని ప్రవహించేటువంటి నదిలో వదలడం వల్ల శనిగ్రహం ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు తొలగుతాయి. సంపూర్ణ శాంతి కలుగుతుంది. ఈ తరహా చర్యల వల్ల వ్యక్తుల దిశ మారేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇదే నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే ప్రధానంగా శని మిత్రక్షేత్రమైన తులారాశిలో సంచరిస్తున్నాడు. శని యొక్క బలాన్ని ద్విగుణీకృతం చేసి అనుకూల ఫలితాలను పొందటానికి ప్రతి ఒక్కరూ కూడా నల్ల ఆవాలు, ఇనుప అట్లకాడ ఈరోజు ఎవరికైనా దానంగా ఇవ్వటం, అంతేకాకుండా రావి చెట్టు దగ్గరకు వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి ఓం ఛాయాపుత్రాయ నమః అనేటటువంటి శని మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేయటం, ప్రత్యేకంగా రావి చెట్టు మొదట్లో తూర్పు దిశలో చక్కెర పాలు ఉంచటం ద్వారా అన్ని కార్యక్రమాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రధానంగా ఈరోజు భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి, రియల్ ఎస్టేట్ రంగంలో నూతన పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. పుట్టు వెంట్రుకలు తీయటానికి, పిల్లలను ఊయలలో వేయటానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మీరు ఉన్నత చదువులు చదివి చదువుకు తగ్గ ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్నారా? ఇలాంటి పరిస్థితుల్లో దైవబలం రీత్యా ఏం చేయాలి? ఏదైనా గురువారం నాడు షిరిడీ సాయినాథుడిని ఆరాధన చేయటం ద్వారా, షిరిడీ సాయినాథుడికి ప్రీతిపాత్రమైనటువంటి వాము కలిపిన అన్నాన్ని నివేదన చేయటం ద్వారా సాయిబాబా వారి ఆశీస్సులతో, అనుగ్రహంతో మీ చదువుకు తగ్గ ఉద్యోగాన్ని త్వరగా పొంది జీవితంలో ముందడుగు వేయటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. చిన్న చిన్న వాస్తు నియమాలు మీ అదృష్టానికి సూచికలు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. నిద్ర లేవగానే మొట్టమొదటి చూపు, మొట్టమొదటి నడక ఏ విధంగా పాటిస్తే మనకు అదృష్టం కలిసి వస్తుందో
ఒక్కసారి గుర్తెరగండి. గృహబల రీత్యా ఉదయం నిద్ర నుంచి లేవగానే కుబేర స్థానమైనటువంటి ఉత్తర దిశను కానీ, ఇంద్రస్థానమైనటువంటి తూర్పు దిశను కానీ తప్పనిసరిగా చూడాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ప్రతి ఒక్క గృహానికి. తర్వాత భగవంతుని యొక్క పటాన్ని చూడటం కానీ, తమ అరచేతులను చూసుకోవటం కానీ చేయాలి. అరచేతులను చూసుకున్నప్పుడు మాత్రం కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం. సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని మీకు ప్రసాదింపచేస్తాడు పరమాత్మ. కుటుంబంలో తమకు ప్రీతిపాత్రమైనటువంటి వ్యక్తుల యొక్క మొహాన్ని కూడా చూడవచ్చు. చిరునవ్వుతో నిద్ర నుంచి లేవటంతో ఇంటిల్లిపాదికి కూడా శుభమే చేకూరుతుంది. నిద్ర లేస్తూనే చిరాకుగా లేవకండి. చక్కగా చిరునవ్వు చిందిస్తూ భగవద్ధ్యానం చేస్తూ ప్రతి ఒక్కరూ ఇంటిలోని వారంతా నిద్ర లేవటం సర్వే సర్వత్రా కూడా మీ గృహ బలానికి అత్యంత పటిష్టతను కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని మాత్రం మరువకండి సుమా. పరుపు దిగే మొదటి 2 అడుగులు తూర్పుకు వేయటం వల్ల కార్యసాధన చేకూరుతుంది మీకు. ఉత్తరానికి వేయటం వల్ల ధనలాభం చేకూరుతుంది మీకు. ఈశాన్యానికి వేయటం వల్ల దైవ కృప ఎల్లప్పుడూ కూడా లభిస్తూనే ఉంటుంది మీకు. అందుకే ద్వారాలను అటువైపు నడిచే విధంగా అమర్చుకోవటం కూడా చాలా మంచిది వాస్తుశాస్త్ర రీత్యా అనేటువంటి విషయం. ఈ చిన్ని వాస్తు నియమాన్ని మీరు పాటించి చూడండి. మీరు ఎంతటి అభివృద్ధి పథంలోకి పయనిస్తారో మీకే తెలుస్తుంది. మరి అలాగే ఇంటిలో చెత్త ఎలా తుడవాలి అనేటువంటి విషయం కూడా చిన్ని వాస్తు విషయమే. ఇల్లు ఊడ్చటం అనేటువంటిది సాధారణమైనటువంటి రోజువారీ పనుల్లో ఒకటిగా ఉన్నప్పటికీ ఒక గదిని చీపిరి పెట్టి తుడవటం, ఆ చెత్తను ఒక మూలన ప్రోగు చేసి కొంతసేపు అలా ఉంచి తర్వాత తీరిగ్గా ఎత్తి బయట పారవేయటం చాలామంది చేస్తూ ఉన్నారు. ఇల్లు ఊడ్చేటప్పుడు ఆ చెత్తను ఈశాన్య మూలకు ప్రోగు చేయకూడదు అనేటువంటి విషయం మాత్రం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క గృహిణి. ఈశాన్య మూల నుంచి ఊడవటం ప్రారంభించండి. అలా ప్రారంభించటం వల్ల చెత్తను నైరుతి మూలకు ప్రోగు చేసి గదిని చీపిరితో తుడవండి. ప్రోగైనటువంటి ఆ చెత్తను అలాగే ఉండనీయకుండా వెంటనే ఎత్తి చెత్త బుట్టలో వేయటమో లేదా బయట కుండీలో పారవేయటమో చేయండి. చెత్త డబ్బాను నైరుతి మూలలో ఏర్పాటు చేసుకోవటం సర్వే సర్వత్రా కూడా వాస్తుశాస్త్ర రీత్యా శుభదాయకం. ఇల్లు తుడిచిన తర్వాత ఈ చీపిరి కట్టను మాత్రం ఈశాన్య మూలల్లో మాత్రం పెట్టకండి. నైరుతి మూల చీపురు హ్యాండిల్ పైకి వచ్చేలా, తుడిచే భాగాన్ని కిందికి ఉండేలా నేల మీద పెట్టడం అలవాటు చేసుకోండి. చీపిరి కట్ట విషయంలో మాత్రం ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. చీపురు అనేటువంటిది శని యొక్క ఆయుధం అన్నమాట. చీపురు శనిదేవుని యొక్క ఆయుధం కాబట్టే ఆయన చేతిలో చీపురు పైకి ఎత్తి పట్టుకొనబడి ఉంటుంది. ఇంటిలో అలాగే హ్యాండిల్ కిందకు వచ్చేలా పెట్టినటువంటి చీపురు ఆయన ఉనికికి చిహ్నం కాబట్టి అలా పెట్టి కష్టాలు మాత్రం కొని తెచ్చుకోవద్దని మనవి చేస్తున్నాం. పూజ ఈశాన్యంలోనే చేయాలా ఎలా అని చెప్పేసి కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఇది చిన్న వాస్తు విషయమే. ఈశాన్య మూలలో భగవంతుణ్ణి పూజించటం సర్వశ్రేయోదాయకమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. చిన్ని చిన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించక తప్పదు. ఈశాన్యంలో మూలకు దేవుని యొక్క గృహం కట్టడం, ఈశాన్యంలో తూర్పు ఉత్తరాలు కలిసే మూలకు అరుగుల నిర్మాణం కావించి ఆ అరుగులపైన మెట్లపైన దేవుని పటాలు పెట్టి పూజించడం సరైనటువంటి పద్ధతి కానే కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఇదే. ఈశాన్య మూల చాలా సున్నితమైందని, ఎటువంటి ఎత్తును గాని బరువును గాని సహించదని మనకు
వాస్తుశాస్త్రం తెలియచేస్తోంది. కాబట్టి ఈశాన్య మూలన ఒక చదరపు అడుగు నేలను అంటకుండా వదిలివేయటం సర్వదా కూడా శ్రేష్టదాయకం. తూర్పు గోడకు నేల నుండి కనీసం ఒక అడుగు పైన, ఈశాన్య మూల నుండి ఒక అడుగు తర్వాత గోడలోనే గూడు షెల్ఫ్ను కట్టి అందులోనే భగవంతుని పటాలన్నీ కూడా పెట్టి తూర్పుకు అభిముఖంగా కూర్చుండి మీరు పూజ చేసుకోవటం వల్ల చాలా మంచి సత్ఫలితాలు కనిపిస్తాయి. మీరు తూర్పు తిరిగి స్వామివారిని ధ్యానం చేసుకోండి. మనసు హాయిగా ఉంటుంది. వాస్తుశాస్త్రరీత్యా కూడా మంచిది సుమా. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే, శనిగ్రహ దోషం పట్టి పీడిస్తున్నప్పుడు, శని ప్రభావం చేత మానసిక అశాంతి రోగాలతో బాధపడుతున్నప్పుడు, ఆ శని దోష నివృత్తి కోసం ఏమి చేయాలి అన్నది ప్రశ్న. శనిదేవుడు మందమతి. ఆ స్వామి అనుగ్రహాన్ని పొందడానికి, ఆయన యొక్క తీక్ష్ణమైనటువంటి దృష్టి దోషాన్ని నుంచి మనం రక్షింపబడటానికి నల్ల తుమ్మ చెట్టు దగ్గరకు వెళ్ళండి శనివారం నాడు. దానికి నల్లటి గుడ్డ చుట్టండి. కాసిని ఆవు పాలు తీసుకొని ఆ నల్ల తుమ్మ చెట్టు మొదట్లో పోసి ఆవాల్ని, ఈ యొక్క ఆవు పాలను నమస్కారం చేసి ఇంటికి తిరిగి రండి. మీకు శని యొక్క తీవ్రతరమైనటువంటి దృష్టి దోషం పట్టకుండా ఆనందకరంగా జీవించటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.